students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles లోని exercise 7.1 లో థర్డ్ సమ్ చెప్పుకుందామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది థర్డ్ సమ్. What has given in that question? AD and BC are equal and perpendicular to a line segment AB. Show that CD bisects AB అని ఇచ్చారమ్మా. సో చూడండి, AD అండ్ BC ఇవి రెండు ఈక్వల్ అంట. సో చూడండి సొల్యూషన్లో AD అండ్ BC ఆర్ ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్స్ టు ఏ లైన్ సెగ్మెంట్ AB. ఈ AB అనేటటువంటి లైన్ సెగ్మెంట్కి ఇవి పర్పెండిక్యులర్గా ఉన్నాయంట. సో షో దట్ ది CD బైసెక్ట్స్ AB. ఈ CD అనేటటువంటి లైను ఏబీను రెండు సమాన భాగాలుగా విడగొడుతుందంట. సో ఈ విధంగా విడగొడుతుంది అనుకుంటే సో ఏమవుతుందమ్మా, CD బైసెక్ట్స్ AB అని మనం ప్రూవ్ చేయాలంటే OB ఈక్వల్ టు OA అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ OB ఈజ్ ఈక్వల్ టు OA. సో అవి రెండు ఈక్వల్ పార్ట్స్ అని మనం ప్రూవ్ చేయాలి. సో వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్? సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ దట్. ఏమి ఇచ్చారో అది మనం ఫస్ట్ రాసేసుకుందామా. గివెన్ దట్ AD ఈక్వల్ టు BC. దిస్ AD దట్ BC ఆర్ ఈక్వల్ అండ్ ఏమి ఇచ్చారమ్మా. సో దిస్ AD పర్పెండిక్యులర్ టు AB. AD అనేది ఏబీకు పర్పెండిక్యులర్గా ఉంది అండ్ దిస్ BC పర్పెండిక్యులర్ టు AB. BC అనేది కూడా పర్పెండిక్యులర్ టు ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంది. నెక్స్ట్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ BOC అండ్ ట్రయాంగిల్ AODలో మీరు అబ్జర్వ్ చేశారంటే ఇవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అమ్మా. సో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి? టూ లైన్స్ కట్ ఎట్ ఏ కామన్ పాయింట్. ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు అభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి. OC అండ్ ట్రయాంగిల్ AODలో సో ఈ చూడండి, ఇన్ ట్రయాంగిల్ BOC అండ్ ట్రయాంగిల్ AODలో దిస్ వీటిని ఏమంటారమ్మా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటారు. అసలు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటో తెలుసా మీకు? ఎనీ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎ కామన్ పాయింట్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఏవైనా తెలుగులో అయితే అమ్మా, ఏవైనా రెండు రేఖలు ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకున్నప్పుడు వాటి యొక్క అభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి. సో వాటిని తెలుగులో అయితే శీర్షాభిముఖ కోణాలు సమానం అంటారు. సో ఆ ప్రకారం చూస్తే మనకి ఇక్కడ యాంగిల్ BOCలో O అనేది ఇక్కడ యాంగిల్ AODలో O అనేది మనకు కామన్గా ఉంది. సో యాంగిల్ O ఈక్వల్ టు యాంగిల్ O వస్తుంది. సో చూడండి, యాంగిల్ BOC ఈక్వల్ టు యాంగిల్ AOD. రీజన్ ఏంటమ్మా? చూడండి, యాంగిల్ BOC అన్న యాంగిల్ O అన్న ఒకటేమ్మా. సో ఇది మనకి ఇంపార్టెంట్. యాంగిల్ AOD అన్న యాంగిల్ O అన్న ఒకటి. సో రీజన్ ఏంటి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ చూడండి, యాంగిల్ OADలో యాంగిల్ OBCలో యాంగిల్ A యాంగిల్ Bలు రైట్ యాంగిల్స్ మా. సో యాంగిల్ OAD ఈక్వల్ టు యాంగిల్ OBC. దిస్ మిడిల్ వన్ ఇంపార్టెంట్ మా. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B. సో ఏంటి మా రీజన్? వాట్ ఈస్ ద రీజన్? రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్. సో అదర్ వన్ ఇంకోటి ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఇన్ దట్ సమ్ AD ఈక్వల్ టు BC. AD ఈక్వల్ టు BC. సో టూ యాంగిల్స్ వన్ సైడ్ ఉంది. చూడండి, ఈ ట్రయాంగిల్ని నేను విడివిడిగా రాస్తాను, అప్పుడు ఇంకా మీకు బాగా క్లియర్గా అర్థమవుతుందా. సో ఈ విధంగా ఉన్నటువంటి ట్రయాంగిల్స్ చూడండి, ఏంటివి? BC
ఓ, ఇక్కడేమో డిఏఓ. సో ఇవి రెండు యాంగిల్ ఏ యాంగిల్ బిలు రైట్ యాంగిల్స్, అండ్ యాంగిల్ ఓ అనేది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అండ్ ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఇన్ దట్ ఏడి ఈక్వల్ టు బీసీ. సో 2 యాంగిల్స్ 1 సైడ్. దాని ప్రకారం మనకి ఏమవుతుందమ్మా, ఏఏఎస్ కాంగ్రెన్స్ రూల్ ప్రకారము, ట్రయాంగిల్ బిఓసి అండ్ ట్రయాంగిల్ ఏఓడిలు మనకు కాంగ్రెన్స్ అవుతాయి. సో చూడమ్మా, సో మనకి 2 యాంగిల్స్ వచ్చారు, 1 సైడ్ హ్యాస్ గివెన్. సో ఇది ఏ కాంగ్రెన్స్ రూల్ ప్రకారం ఈక్వల్ మా, ఏఏఎస్ కాంగ్రెన్స్ రూల్ అంటే కోణము భుజము సర్వసమానత్వ నియమం ప్రకారము ఈ రెండు ట్రయాంగిల్స్ మనకు ఈక్వల్ అనమాట. సో ఓబిసి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఓఏడి. ఓకేమా, నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, ఇవి రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ కదా. సో దాని ప్రకారం చూస్తే మనకు ఓబి ఈక్వల్ టు ఓఏ కూడా మనకు సమానమే అవుతుంది కదా. సో ఏంటి, బై సిపిసిటి రూల్ ప్రకారం, బై సిపిసిటి అంటే ఏంటమ్మా, ఓబి ఈక్వల్ టు ఓఏ బికాస్ బై సిపిసిటి అంటే ఏంటి, కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అంటే సర్వసమాన త్రిభుజాలలో అనురూప భుజాలు సమానం లేదా సదృశ్య భుజాలు అనేవి సమానం. సో దీని ప్రకారం చూస్తే మనకు ఓ బైసెక్ట్స్ ఏబి, ఓ అనేది 2 సమాన భాగాలుగా విడగొడుతుంది, ఓ బైసెక్ట్స్ ఏబి. ఆల్సో చూడండి, ఓసి ఈక్వల్ టు ఓడి, వాట్ ఈస్ ద రీజన్ మా, బికాస్ ఓ బైసెక్ట్స్ సిడి. దీని ప్రకారం మనకు ఏబి బైసెక్ట్స్ సిడి, ఏబి అనేది సిడిను 2 సమాన భాగాలుగా విడగొడుతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.